హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే చెప్పడం ఎందుకు, చూద్దురండి. ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నానండి. సో ఎప్పుడు కొరియర్ అనగానే వాళ్ళు కొరియర్ చేస్తే ఏ వారంకో 10 రోజులకో నా దగ్గరికి వస్తుంటుంది. ఇది అలా వచ్చే కొరియర్ కాదు, ఎందుకంటే అందులో ఉంది ఫుడ్ కదా. మ్యాంగోస్ అండి, సమ్మరు. రండి, ఇదంతా మనదే రాజ్యం. ఇన్ని మ్యాంగోస్ కొనుక్కెళ్ళి తింటలేదండి, డయేరియా వస్తుంది. సో అది వరకు మేము ఎప్పుడూ ట్రై చేయలేదండి. వీళ్ళు 17 years నుంచి ఉన్నారంట. ఒకసారి ట్రై చేసాం మేము. ఆ ఎక్స్పీరియన్స్తో ఆ మ్యాంగోస్ కూడా టేస్ట్ నచ్చి మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ట్రై చేయటం. ఇంతకుముందు ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ రకరకాలు ట్రై చేస్తాం, మనకి బెస్ట్ అనిపించిన చోట ఆగిపోతాం. అలా ఇక్కడ మాకు బెస్ట్ అనిపించింది అనమాట సర్వీస్, అందుకని ఇక్కడ ఆగిపోయాం. అందుకే ఇది సెకండ్ టైం కూడా వీళ్ళ దగ్గరే తెప్పించుకున్నాం. మేమేదో ఇక్కడ కలెక్షన్స్కి వాళ్ళు వచ్చాం కానీ మామూలుగా అయితే డోర్ టు డోర్ కూడా డెలివరీ చేస్తారు. ఓ పని చేస్తాను ఉండండి, లాస్ట్ మంత్ డోర్ టు డోర్ డెలివరీ చేశారు. అదొక క్లిప్ తీశాను, మీరు ఈలోపు ఆ క్లిప్ చూడండి. మేబీ ఆ రోజు వీడియో కోసం అని తీయలేదు కదా, నేను మ్యాంగోస్ ఓపెన్ చేసి చూపించినట్లేను. సో ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను, సరే మీరు ఆ క్లిప్ చూడండి. మన 2 తెలుగు స్టేట్స్లో ఏపీ తెలంగాణలో వీళ్ళ ఆఫీసులు ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో వీళ్ళ మొత్తం డీటెయిల్స్, వెబ్సైట్, ఫోన్ నెంబర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకొని చెక్ చేసుకోండి. వీళ్ళకి బ్రిటిష్ ఎయిర్వేస్కి ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ఉందన్నమాట. సో అందుకని క్విక్గా వచ్చేస్తాయి ఆ పార్ట్నర్షిప్ వల్ల. అందుకే డే ఆఫ్టర్ డే కొరియర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి బట్టలు, జ్యువెలరీ సడన్గా డెసిషన్లు ఏమైనా తీసుకొని ఇమీడియట్గా మనం తెచ్చుకోవాలన్నా కస్టమ్ క్లియరెన్స్ అన్నీ వీళ్ళే చేస్తారు. ఇది మా ట్రాకింగ్ నెంబరు, ఒకసారి చెక్ చేయరా? యా, విన్నారుగా, 48 hours సర్వీస్ అంటండి. ఇది ఇంకా బెటరు, కాకపోతే మేమే 1 day లేట్గా వచ్చాము యాక్చువల్గా. సో అది రండి, 24 hours వస్తుందంటండి. మనం వస్తే అంటే అంతే కదా, ఇండియాలో మార్నింగ్ ఫ్లైట్కి వేస్తారు, నైట్ ఫ్లైట్కి వచ్చేస్తారు. ఆఫీస్ కలెక్షన్ అంట. మీరు డెలివరీ కావాలన్నా, డోర్ డెలివరీ కావాలంటే వెరీ నెక్స్ట్ డే. సో మాక్సిమం విదిన్ 48 hours ఇట్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్. ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ నేను ప్రమోట్ చేస్తున్నానంటే అండి, అది పూర్తి చెక్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి మేము దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తేనే నేను చెప్తున్నాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీళ్ళ దగ్గర అన్ని సర్వీసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు యూకేలో ఏదో కంపెనీ ఉంది కదండి, దానికి ఏషియా లాజిస్టిక్స్ అని, ఇక్కడ యూకేలో ఈ కంపెనీకి టైఅప్ అయ్యారనమాట. సో ఇండియా నుంచి ఇక్కడికి డైరెక్ట్, అందుకని ఇక్కడ ఈ వేర్ హౌస్కి తీసుకొస్తున్నారు. సో చూద్దాం, ముందు మనం పెట్టి ఓపెన్ చేసి కథ ఏంటో చూద్దాం. ఓ, వేరే వాళ్ళు పెట్టి రెడీగా ఉన్న ఓపెన్ చేయడానికి. ఓకే ఓకే, అంటే పెట్టి పెద్దగా ఉంది కదా మాది అనుకున్నాను. ఇంకా పెద్దదంటండి. ఓకే, యా, దానికన్నా కొంచెం చిన్నగా ఉంది కదండి. థ్యాంక్ యూ అండి. అసలు పక్కన వాళ్ళు ముట్టుకోనివ్వదు, గట్టిగా పెట్టేంత బరువు కూడా లేవు. ఆగు, వావ్, డైరెక్ట్ చెట్టు నుంచి పెట్టెలోకి వచ్చేసినాయి. బాగుంది కదా, అంతే కదండి. చెట్టు నుంచి పెట్టెలో దింపేశారు మొత్తం. చెట్టు నుంచి పెట్టెలోకి, పెట్టెలో నుంచి పొట్టలోకి. ఓకేనా, బాగుంది కదా రేమింగ్. త్రూ ఓమ్ని ఎక్స్ప్రెస్. చూసారా, ఓ పక్క పెట్టే పొట్ట అని మాట్లాడుతుంటే వాళ్ళ కంపెనీని మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇక్కడ కూడా చూపించండి, ఓమ్ని ఎక్స్ప్రెస్. ఇది అసలు మరి పర్పస్లీ ఫర్ మ్యాంగోస్కే కదా. హలో, ఇది ఓన్లీ మ్యాంగోస్ కనుక్కున్నారు కాదండోయ్, అన్నీ చేస్తున్నారు ఇక్కడ. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఇక మనం అది ఈ రకంగా చూస్తుంటే మీకు ఏమనిపించిందంటే ఇది మ్యాంగోసే తిని బతికేస్తుంది అనిపిస్తుందా? చూడండి, అసలు కాయ కూడా మంచి దిట్టంగా దుక్కలా ఉంది. సారీ, నా లాంగ్వేజ్కి ఇంత దడుచుకుంటున్నట్లున్నారు. కాకపోతే మేమెవరు మ్యాంగోస్ అంత గొప్పగా తినమండి. ఇప్పుడు ఎవరైతే కెమెరా పట్టుకుని వెనక మధు వీడియో తీస్తున్నాడు, తను మ్యాంగోస్ లంచ్ డిన్నర్ మానేసి కూడా తింటాడు. ఇదంతా తన కోసమే. ఎప్పుడు మీరు అంటారు కదా, మీరే బట్టలు, నగలు, చీరలు మీకోసమే అన్నీ కొనుక్కుంటారు, మధుకి ఏముండవా అని. ఉన్నాయి కదండి, చూడండి మ్యాంగోలు, పెట్టె నిండా మ్యాంగోలు. ఇది చాలదా చెప్పండి హస్బెండ్కి కదా. దా, నా పెట్టె కాదు, అంతే. పక్కన వాళ్ళ అవి తొంగి చూడటం ఒక ఆనందం ఉంటుంది, చూసారా. అంటే వేరే రకంగా అర్థం చేసుకోమాకండి, పక్కన వాళ్ళ పెట్టెని తొంగి చూస్తున్నాను అంతే. ఇంత పెద్దగా ఉంది, మాదేమో చిన్నగా ఉంది కదా, అన్నేం కొనుక్కెళ్తున్నారు వీళ్ళని. ఇదేదో స్వీడన్లా ఉంది కదా. ఇక్కడికి వచ్చింది ఏంటండి? యూరోప్ అండి. ఫర్ ఎంటైర్ యూరోప్ ఆల్సో వి గివ్ సర్వీస్. ది హబ్ ఇస్ హియర్. మీకు యూరోప్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ అంటే కూడా ఇట్ విల్ కమ్ హియర్ అండ్ త్రూ హియర్.
అంటే బేసిక్గా యూరప్ అంతా కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు కదా, యూకే వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాయంట. కేజీకి 400 పడిందండి వెయిట్ మాత్రం. అది 10 కేజీలు మేము ఆర్డర్ చేసిన మ్యాంగోస్ బాక్స్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే వీళ్ళ ఆఫీస్ ఉంది కదా, డైరెక్ట్ వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చేయచ్చు. 24 అవర్స్లో ఇక్కడ యూకే ఇక్కడ ఆఫీస్లోకి వచ్చేస్తుంది. సరే పదండి బయలుదేరదాం. ఇంక ఇప్పుడు అసలు ఫుల్ ఫీస్ట్ పొట్టకి వేసుకున్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రెస్టారెంట్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చామండి. నవాబీస్ అండి, ఇది బఫే రెస్టారెంట్. ఇది 2 years ago నేను ఇక్కడ వ్లాగ్ కూడా చేశాను. సో ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఇండియన్ ఫుడ్డే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పిల్లలకి తగ్గట్టు కొన్ని ఫ్రైడ్ చికెన్, ఫ్రైస్ అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ బెస్ట్ అనిపించే ఫుడ్ మాత్రం చికెన్ నిహారీ అని చాలా బాగుంటుంది. బౌల్లో సపరేట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తారు. అలా తవా చికెను అటువంటివి, చిల్లీ బజ్జీ అవి బెస్ట్ అనిపించినాయి నా ఒపీనియన్. ఇది అక్కడ బౌల్లో ఉన్నదే చికెన్ నిహారీ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. చాలామందికి హలీం అంటే చాలా ఇష్టం ఉంటుంది. నిజంగా హలీం లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి మస్ట్ అండ్ షుడ్ తినొచ్చు. బట్ నేను హలీం లవర్ని కాదు, నాకు ఎందుకు అది నచ్చదనమాట. అంత నాన్ వెజ్ తిన్నాక జనరల్గా అందరూ డెజర్ట్ తింటారు, నేను అంత నాన్ వెజ్ తిన్నాక చాట్ తింటాను. ఒక్కొక్కరిది ఒక ఆనందం. వెజిటేరియన్ తినబుద్ధి అవుద్ది అంత నాన్ వెజ్ తిన్నాక. నేను ఎలాగో డెజర్ట్లు తిన్ను, స్వీట్ లవర్ని కాదు. సరే మీలో ఎవరైనా డెజర్ట్ లవర్స్ ఉంటే, స్వీట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే ఇలా కంటి చూపుతో చూసి ఎంజాయ్ చేస్తారని చిన్న క్లిప్ షూట్ చేశాను అనమాట. ఇవన్నీ మనకి ఇండియాలో దొరికేవేలేండి. మాకు ప్రతి అమృతమే, దూరంగా ఉంటాం కాబట్టి. మన చేతి వంట ఇంట్లో తిని బోరు కొట్టుద్ది కాబట్టి బయటికి వెళ్తే సప్పడించుకుంటా తినేస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వచ్చామన్నమాట. మనము ఇందాక ఇండియన్ ఫ్రూట్స్ తినడానికి ప్లాన్ చేసుకొని ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నాం కదా, ఇప్పుడు బ్రిటిష్ ఫ్రూట్స్ దండి. మరి వీళ్ళకి అవి ఇష్టం, మాకు ఇండియా అవి ఇష్టం. సో అందుకని అక్కడ అటాక్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ హంట్ చేయడానికి వెళ్తున్నాం. గూస్బెర్రీస్. పొద్దున ఒకసారి మధు ఇక్కడికి వచ్చి ఇక్కడ టైమింగ్స్ ఫ్రూట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వచ్చినప్పుడు బీభత్సమైన ఎండ, జనాలందరూ బుజ్జి బట్టలు, హ్యాట్లు, సన్ గ్లాసెస్ పెట్టుకొచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి మేము వచ్చేసరికి వెదర్ మారిపోయింది. మేము ఒక రేంజ్లో వచ్చాం, పెట్టల ధరలు వచ్చినట్టు. చలి పడుతుంది. ఈమె ఒక్కటే హుడ్డీ తెచ్చుకుంది బ్యాకప్ కింద, ఇది ఒక్కటే తెలివిగలది. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని కావాలో అన్ని అడిగితే అన్ని బాక్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. వీళ్ళే ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు, మొత్తం ఆర్గానిక్ వేలో ఉంటాయి అన్నమాట. 2 సార్లే మేము ఇక్కడికి వస్తామని ముందుగా ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకోకముందే ఇంట్లో స్ట్రాబెర్రీస్ అనవసరంగా సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవాళ మేము 2 రోజులకి అవే తిని బతకాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఏజాను అయినా ఈ చిన్న బాక్సేగా, అన్నేం లేవులే. నువ్వు బేబీస్ని చూడడానికి వచ్చా. అక్కడ బుడ్డి పాప చూడండి, నేల మీద కూర్చొని దుకాణం పెట్టింది రానని. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ కోసుకున్నామండి. ఇది మళ్ళీ పూలు వస్తున్నాయి చూసారా. సో అంటే ఇవి నెక్స్ట్ మంత్ సీజన్. ఈ పూలు వచ్చేవన్నీ నెక్స్ట్ మంత్ అనమాట సీజన్. ఓ ఈ బీన్స్ అంట, బీన్స్ అసలు ఇప్పుడు కాదు, ఇంకా టైం పట్టుద్ది, ఇంకా పూలల్లోనే ఉన్నాయి. స్వీట్ కార్న్ కూడా రావాలండి. ఇప్పుడు లేవు, ముందు పద. అది నిజంగా బర్డ్ కాదు, గాలిపటం లాగా పిట్టనట్ట కట్టారు. అంటే మిగతా పిట్టలు భయపడతాయనండి. నేను ఫస్ట్ టైమే చూడటం, ఇది లాస్ట్ ఇయర్ కూడా లేదు. పిచ్చ చలి పుడుతుందిగా, గజగజ వణుకుతా. ఏంటి కోసుకునేది, ఏ పనన్నా అండి మొదలు పెట్టంగానే ఏదో ఒక ఆటంకం అనమాట. చాచా ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా ఇదే గోల. 1వ తారీఖు నుంచి మొదలండి ఈ సంవత్సరం. పని మొదలు పెట్టంగానే ఏదో ఒకటి అడ్డం వస్తుంది, తర్వాత వస్తాయి. పద అన్ని పక్కల ఉన్నాయండి బేసిక్గా. ఈ చెట్లు ఏంటో, ఈ బెర్రీసా? కాదు ఇవి రాస్బెర్రీస్ అండి, రాస్బెర్రీస్. ఇదిగోండి ఇదిగో పండగ ముందు ఇవి మొదలకి ఇట్లా వచ్చినాయి. మాకు కూడా ఒకప్పుడు ఫామ్ ఉండేది, 1 year మెయింటైన్ చేసాం గజ్జాను. 1 సంవత్సరం చాలా క్రాప్ వేసాం, అందులో మేము స్వీట్ కార్న్ అన్నీ వేసాం. ఇందులో సగం ఉంటుందండి మేము తీసుకున్న ఫాము. సో చాలా క్రాపులు వేసాం. మన ఇండియా వంకాయలు కూడా వేసాం, తెల్ల వంకాయలు. కాకపోతే ఇంత అలా పిందిరాగానే చచ్చిపోయినాయి పురుగు పట్టి. కానీ ఫార్మింగ్ చేసినప్పుడు మాత్రం మా తాతలు వాళ్ళందరూ రైతులు కదా, చిన్నప్పుడు చూసామే కానీ ఎప్పుడు చేయలే. కానీ మొదటిసారి చేసినప్పుడు మాత్రం భలే వాల్యూ ఉంటుందండి. క్రాప్ వచ్చినప్పుడు ఎంత ఆనందం, స్వర్గంలాగా అనిపిస్తుందో. క్రాప్ పాడైతే భలే బాధేస్తుంది అంతే. అది ఒక ఫీలింగ్ వస్తుంది. మన క్రాప్ని మనం ఇంటికి తీసుకెళ్ళి వాటిని కడుక్కొని వండుకొని తింటుంటే అసలు ఏంటంటే అది జీవితం ఇంకా దానికే అన్నట్టు ఉంటుందండి. అది రైతు లైఫ్.
మంచి వాల్యుబుల్ ఎమోషన్స్ చెబుతుంటే స్ట్రాబెర్రీలు అయిపోతాయి, నీ కంగారు ఏంటి? సరే ఆగు, ఒక నిమిషం ఆగు, బొచ్చులు ఇవ్వండి కోసుకెళ్దాం. ఇంకోండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఎక్కువ రాలా, అక్కడక్కడే వచ్చినాయి. మనం కొంచెం ఆవేశంగా ఎర్లీగా వచ్చినట్టున్నాం. బిట్టు నాకు పచ్చి ఇష్టం, తుంచేయమ్మా. గుడ్. ఇగో ఇక్కడున్నాయి. ఇదిగోండి వీడి చెయ్యి ఫ్రాక్చర్, ఇంకా బెల్ట్ మార్చారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఇట్లా పెట్టగలడు కాసేపు, అప్పుడప్పుడు స్టిల్ పెయిన్ ఉంది అంతే. ఫైన్ కదా బన్ను? ఒక్కసారి తెలుగులో మాట్లాడరా నీ అమృతమైన వర్డ్స్. బాగున్నావా? వావ్ గ్రేట్. ఇదిగోండి పొలంలో పురుగులు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయంటండి. ఇవి చిన్న చిన్నవి, మొక్క తొక్కొద్దు. అక్కడ డెంట్ ఉంది, దానికి కొయ్యదంట. బన్ను ఇక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కి పిలవలేదురా, బొచ్చె పట్టుకొని కొయ్యమన్నారు. బొచ్చేది నీది? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకటే డెడికేషన్తో ఉంటారండి. కనిపించిన స్ట్రాబెర్రీని తుంచుకెళ్ళటమే పని. నేను కొంచెం పచ్చిగా కావాలి జాను. నీ పచ్చి పాడుగాను అంట. స్ట్రాబెర్రీస్తో నూరుడు పచ్చడి సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ బుజ్జి. ఇలా ఉండాలండి. అసలు కాయ చూడండి, ఎంతైనా ఆర్గానిక్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అదిగో ఆ బేబీ చూడు ఎట చూస్తుందో. పిచ్చోళ్ళందరూ ఒకేసారి చెట్ల మీద పడ్డారేంటని చూస్తుంది. పండినవి నిలవ ఉండవు తెలుసా ఎక్కువ రోజులు. ఇవి కనీసం 3-4 రోజులు ఉంటాయి. ఏం కాదు బన్నం. చిన్న అయినా కూడా కొన్ని స్వీట్గా ఉంటాయి భలే కదా. ఏం కాదు తీసుకో. 1 ఎకరం పొలం తీసుకొని మన దేశం కూరగాయలన్నీ పండించాలండి. దోసకాయలు, వంకాయలు, గోంగూర, మన ఓన్ కూరగాయలు ఉంటాయి మన సైడ్వి. అవి పండించుకుంటా జీవితం ఇక్కడ గడిపేయాలి. ఒక చిన్న ఇల్లు లాంటిది టెంట్ కట్టుకొని. కొన్ని కోరికలున్నా ఎక్స్ప్రెస్ చేయనీడు. ఇప్పుడు కాదండి, ఇంకొక 10 ఏళ్ల తర్వాత 1 ఎకరం పొలం తీసుకొని మాత్రం ఇక్కడ ఫార్మింగ్ చేయాల్సిందే. అప్పుడు అన్ని ఫార్మింగ్ వీడియోస్ పెడతా. ఏమంటారు అంటే అన్నేళ్ళైనా కూడా మమ్మల్ని యూట్యూబ్లో వదలదు, ఇది పీక్కు తింటానే ఉంటుంది అని అనిపించిందా? అనిపించే ఉంటుంది. ఎస్, వదలం. ఫార్మింగ్ మాత్రం చేసి వీడియోస్ పెట్టాలి. ఓకేనా? సరే ముందు రండి, ఇక్కడ పని పడుద్దాం. నేను వాగుడు ఎక్కువ, పని తక్కువ. చెప్పేగా వాగుడు మీద పెట్టిన ఫోకస్ నేను దేని మీద పెట్టను. ఒక్కసారి వాగుడు మొదలు పెడితే వద్దొద్దు. చూశారు, నిన్ను ఎత్తుకెళ్ళిపోయి అక్కడ చెట్టుకి ఎలాడదీస్తారుండు. బిట్టు అది చాలా బ్యాడ్ మేనస్. కొయ్యొద్దు, నీకు నచ్చని కాయ కొయ్యొద్దు, కోసింది వేస్ట్ చేయొద్దు. ఇసిరేసిందమ్మా ఒకటి, వేస్ట్ అవ్వాల. ఎందుకు అలా పాడు చేయటం ఒకళ్ళది? ఇట్లా ఫార్మింగ్లో మన కూరగాయలు తెచ్చి చెయ్యాలంటే గ్లాస్ హౌస్ లాగా ఒకటి కడతారండి. దాంట్లో అవసరమైన టెంపరేచరు, లైటింగు పెడతారు. అప్పుడు గ్రో అవుతాయి. జీవితంలో ఈ కోరిక మాత్రం ఎప్పటికైనా తీర్చుకోవాలి. మన కూరగాయలని ఈ కంట్రీలో 1 ఎకరం పొలంలో అన్నా పండించాలి. బిట్టు ఏమన్నావు మళ్ళీ చెప్పు. చెప్పమ్మా బిట్టు ఏమన్నావు? ఇంకా బొచ్చెలు కావాలంట దానికి. మీ ఇద్దరు తప్పితే ఇక్కడ ఎవరు కొట్టుకోవట్లేదు. లక్కీ చామ్ అంట అది. అందరికన్నా బిట్టే ఎక్కువ కోసుకుంది. ఇంకోటి ఎంత కలెక్షన్ చేసిందా బిట్టు. స్ట్రాబెర్రీస్ తిందో, దానికి ఇష్టం లేదు. తినమ్మా. ఏంట్లే తుడుచుకునేది, ఇంక డైరెక్ట్గా అడుక్కోకుండా ఏంటంటే. అయ్యా బాలేదా? సరిగ్గా చెప్పరా. టూ సాఫ్ట్. రే నీ ఎక్స్ప్రెషన్ చూస్తే కాయ బాగోలేదు అన్నట్టు చూపించావు. వీడిని అసలు ఏది జీవితంలో టేస్టింగ్ అడగకూడదు. సరే తిను, ఎట్టుందో చెప్పు. బాగుందా? ఎక్కువ తినకండి, ఈ వెయ్యి చేసి పే చేయాలి. ఏదో ఒకటి టేస్ట్ చేశారు, అయిపోయింది. అయితే పదండి కోసుకెళ్ళండి. కానీ
ఫార్మింగ్ చేసే రైతుకు న్యాయం జరగాలంటే వాళ్ళ ఫామ్స్కి వెళ్ళి ఎవరైనా సరే కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా కోసుకొని డబ్బులు పే చేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా జాను. అప్పుడు ఏంటంటే వాళ్ళు కష్టపడిన దానికి కష్టపడదగ్గ ఫలితం వస్తుంది. ఈ మధ్యలో ఈ సూపర్ మార్కెట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటన్నిటిలో కెమికల్ వాటర్లో స్ప్రేలు కొట్టి నిలవబెట్టి బాక్సుల్లో పెట్టి లేదా పౌండ్కి 10 పౌండ్లు డబల్ వేసి ఇస్తున్నారు. డైరెక్ట్ రైతుకు మాత్రం వచ్చేది లీయెస్ట్. మనం రెవల్యూషన్ చేద్దాం, రెవల్యూషన్ చేసి రైతుకు న్యాయం జరగాలని పోరాడాలనిపిస్తుంది. బిట్టి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఎన్నో అనుకుంటాం, అన్నీ చేయలేమే. మన ఒక్కల మాట ఎవడింటాడు చెప్పండి. ఇదిగో నన్ను చూసే మీరు వింటారు. ప్రపంచాన్ని మార్చలేం, నాకైతే మార్చాలనుంది. కానీ అందుకే ఫార్మింగ్ చేసి ఫార్మింగ్లో వచ్చిన వాటితోనే తిని బతకాలి. మా తాతాళ్ళు అంతే కదా, ఇంట్లోనే ఇంటి ముందు ఇంటి వెనక మొత్తం కూరగాయ మొక్కలు. మా తాతతో నేను రోజు పొలం కూడా వెళ్ళేదాన్ని. సో దాంతో ఎప్పుడు వండుకు తినే అలవాటు కాబట్టి ఈ సూపర్ మార్కెట్లో కొనుక్కుని అంత ఎంజాయ్ చెయ్యం. ఇక్కడ ఉన్నాయి పెద్దవి. పూలు కోసా, ఐ లైక్ ద పూలు అంటే తల్లా పెట్టుకుంటావా? ఇదండి, ఇది కూడా కొంచెం నిండినాక మళ్ళీ కలుద్దాం. స్ట్రాబెర్రీ ఫ్యాషన్ టాక్ ఆపేస్తారా? పదండి. అక్కడ చూసారా ఒక బేబీ స్ట్రాబెర్రీ వాళ్ళ డాడీ మీద ఎక్కి ఆడుకుంటుంది. స్ట్రాబెర్రీ ఫామ్కి స్ట్రాబెర్రీ అవుట్ఫిట్ వేసి పట్టుకొచ్చారు. అక్కడే చూడు, రియల్ స్ట్రాబెర్రీ నవ్వితే ఎట్టుంటుందో అట్టుంది. తెలుగులో చెప్పు. ఈమె చెబుతుంది, ఈమెకి స్కూల్లో సమ్మర్ ఫేర్ ఉందంట, ఇది అయినాక అక్కడికి వెళ్తుందంట. అది ఓహో, ఈ న్యాచురల్ ఫైర్ ప్లేస్లు ఉంటాయి కదా, వాటిట్లో వేసుకోవడానికి అనుకుంటే ఇట్లా అమ్ముతారు అనుకుంటా ప్యాలెట్లు. రెండు బీన్స్ కూడా పే చేయాలి, వెయిట్ చూస్తారా 2 బీన్స్కి? మొక్కలాగుద్ది. ఇదిగో దీని ఫోటో తీయండి జాను, వీళ్ళకి పట్టిద్దాం. చూడు బాస్కెట్ పడేసి పారిపోతుంది. అసలు బంగారం లాంటి మొక్కను ఏం చేసింది? సారీ మొక్కకి చెప్పు, మ్యాన్కి చెబుతా ఉండు. నేను ఊరికి నిలబెడుతున్నాలే. బీన్స్ ఇప్పుడు వద్దులేమో, మళ్ళీ మనం బాగా ఫుల్గా క్రాప్ వచ్చినప్పుడు వద్దాం. రెడ్ కరెంట్స్ అండి, ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్గా ఉన్నాయి. కొంచెం గ్రో అయినాక అంటే ఇంకొక నెల పట్టుద్ది ఇవి రెడ్గా మారడానికి. అది ఇవన్నీ నెట్ ఎందుకు వేసారంటే ఈ పిట్టలు ఈ ఫ్రూట్స్ని పట్టుకుపోతాయి కదా, అందుకని వేసారు. అయినా ఏం లాభం, బయటకు వచ్చేసినాయి. ఇవి రెడీ అవ్వాల, అందుకని నెట్తో కవర్ చేసేసి ఉన్నాయి. 1 మంత్ తర్వాత వీటిని పిక్ చేసుకోవచ్చు. ఇవి రెడీ అయిపోయినాయి గూస్బెర్రీస్. తీసుకున్నాం. ఇవి బాగా పుల్లగా ఉంటాయి, పులుపు ఎక్కువ ఉంటాయి. ఉసిరికాయ కాదు, ఉసిరికాయ అంటే కొంచెం మనకు కొరికితే గట్టిగా ఉంటుంది కదా, ఇది కొరికినా కొంచెం మెత్తగానే ఉంటుంది. నేను పుల్లటి చాలా ఇష్టపడతాను, కానీ వీళ్ళందరూ స్వీట్ పిచ్చగాడు. చూడు వాట్ ఈస్ పుల్ మీన్స్ అంట. పుల్ కాదురా, పులుపు అంటే ట్యాంగీ ఫ్లేవర్. వద్దమ్మా, రెడీ అయ్యలేనట్టు ఎందుకు కోసి ఆగం చేయటం. ఇవన్నీ రాస్బెర్రీస్ అండి, ఇవి కొంచెం ఎక్కువ పుల్లగానే ఉంటాయి. ఇది చూడండి పచ్చిగా ఉన్నాయి, తర్వాత మంచి ఒక డార్క్ పింక్లోకి వెళ్ళిపోతాయి. ఆ బౌల్స్లో వెయిట్ చూసి పే చేస్తారనమాట. వీళ్ళు వాడే ట్రాక్టర్లు అవన్నీ ఇక్కడ షెడ్ పెట్టుకొని ఇక్కడే పెట్టుకున్నారు. వీళ్ళందరూ లోకల్ ఫార్మర్స్ అండి. వెయిట్ చూస్తారు, వెయిట్కి తగ్గట్టు మనం పే చేయటం అనమాట. మనం కష్టపడకుండా మనం ఇవన్నీ పిక్ చేసుకోవటం, ఈ బాధ అంతా మనకెందుకు అనుకుంటే, ఆల్రెడీ చూడండి అక్కడ స్ట్రాబెర్రీస్, కొన్ని గ్రేప్స్ ఆల్రెడీ పిక్ చేసి అక్కడ పెట్టారు బాక్సుల్లో. ఇక్కడ మళ్ళీ ఆర్గానిక్ ఫామ్ ఫ్రెష్ అంటే ఆవు పాలతో ఇక్కడే ఫ్రెష్గా చేసిన ఐస్ క్రీమ్లు కూడా అమ్ముతున్నారు. అవి కావాలనుకుంటే మీరు రెడీగా పిక్ చేసేసుకోవచ్చు. ఇవి ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో వీటిలో వీళ్ళు జామ్ కూడా తయారు చేస్తున్నారు, తయారు చేసి వీళ్ళే అమ్ముతున్నారు. ఎగ్స్ కూడా చూడండి, ఇక్కడ వీళ్ళ చికెన్స్వే. ఇదిగోండి, ఈ రెండు కలిపి 796 అయిందనమాట. అంటే 796 అంటే 8 పౌండ్స్ వేసుకోండి, 800 రూపాయలు ఈ రెండు కలిపి. థ్యాంక్ యూ. సో ఇది మనం బయట సూపర్ మార్కెట్లో కొంటే ఆల్మోస్ట్ ఇదే రేట్ అవుతాయి కదా, ఇంత బరువు ఉన్నాయి.
కాకపోతే అవి ఎంత ఫ్రెష్గా మనం పిక్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది కూడా లోకల్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయటము అండ్ ఆర్గానిక్గా తీసుకోవటం కదా, ఒక విధంగా ఈ సాటిస్ఫాక్షన్ అనుకోండి. రేట్ అయితే అంతే పడతాయండి. నీలాంటి వాడి కోసం ఇటు చూడండి, రాగానే ఇక్కడ కాఫీలు లాలీస్ అన్నీ అమ్ముతున్నారంట. ఇక్కడ ఒక చిన్న కాఫీ షాప్ పెట్టారు. కష్టపడిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాఫీలు పూటలో పోసుకొని ఆనందపడి ఇంటికి వెళ్ళిపోతారు. అది ఇక్కడ కాఫీలు టీలు ఇలా అన్నానని చెప్పి మళ్ళీ టీజబుల్గా నాకు కామెంట్స్ పెడతారని నాకు తెలుసు. ఎందుకంటే నా హేటర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఎక్కిరిస్తున్నారు. చూడండి స్టైలిష్గా ఉంటుంది, లాంగ్వేజ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఎక్కిరిస్తున్నారు. మోటుగా ఉంది, మొరటుగా ఉంది, లాంగ్వేజ్కి స్టైల్కి సంబంధం లేదని. స్టైల్ అనేది ఇక్కడ ఉన్న కల్చర్కి తగ్గట్టు రెడీ అవ్వటం. భాష అనేది నాకు పుట్టుకతో వచ్చిన యాక్సెంట్, దీన్ని మార్చలేం కదా. సో నాటుగున్నా మొరటుగున్నా ఎట్టున్నా అది మన భాష, దాన్ని నేను మార్చుకోలేను. ఇంకోటి కాఫీలు టిఫినీలు నేనేం ఫీల్ అవును అంటానికి. మనం మోడర్న్గా ఉన్నామని మెలికలు తిరుగుతా పాష్గా మాట్లాడాల్సిన పని లేదు. మనం ఎలా ఉంటే ఆ బాడీ లాంగ్వేజ్ మనలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని నేను అనే లాంగ్వేజ్ని నన్ను ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. హేటర్స్ నేను మార్చుకోలేను, తిట్టుకోకండి ఇంతకు మించి. సరే పదండి ఇంకా బయలుదేరదాం. ఇప్పుడు ఈ వ్లాగు ఇక్కడితో సమాప్తం అన్నమాట. ఓకేనా? ఇంక ఇప్పుడు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది లైక్ కొట్టి మంచి కామెంట్స్ కూడా నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.